అందరికీ నమస్కారం. మనమైతే లాస్ట్ ఎపిసోడ్‌లో చూసాము. పేరెంట్స్ ఎంత చక్కగా చెప్పారో, వాళ్ళని చూస్తే చాలా ముచ్చటేసింది. చాలా వివరంగా చెప్పారు. ఈసారైతే కొంతమంది పిల్లలున్నారండి. అంటే వాళ్ళ మదర్‌ని ఇక్కడ జాయిన్ చేశారు. సో, అన్నదమ్ములు ఇద్దరు ఇక్కడున్నారు. వాళ్ళ అభిప్రాయం కూడా ఏంటో తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే మేడం. ముందుగా అయితే మీతో మాట్లాడేద్దాము. ఒకసారి మీ గురించి చెప్పండి. మీ పేరు, ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఏంటి? నా పేరు వేణుగోపాల్ మేడం. ఓకే. వేణుగారు. విజయవాడ నుంచి వచ్చాము. ఆహా! మా అమ్మగారిని ఇక్కడ జాయిన్ చేసాము. ఓకే. అంటే విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ ఎందుకు జాయిన్ చేశారు? విజయవాడలో కూడా చాలా ఉన్నాయి కదా. మా బ్రదర్స్ ఇక్కడ ఉన్నారు. ఓకే. సో కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందనే ఉద్దేశంతో, దానికి తోడు విజయవాడలో కంటే కూడా ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి. మెయిన్ ఫెసిలిటీస్, గార్డెన్, ఓకే, ఓపెన్ ప్లేస్ ఉంది. అక్కడ ఏంటంటే అపార్ట్మెంట్లో ఉన్నాయి. సో అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది, ఒక గార్డెన్ లాగా అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఉన్నాయి అనిపించింది. మీ మదర్ ఏం చెప్తూ ఉంటారు? ఇక్కడ ఎలా ఉన్నాయి సౌకర్యాలు అన్ని? అంటే ఆవిడకి బాగా సాటిస్ఫైడేనా మీరు ఇక్కడ ఉంచినందుకు? ఆమె చెప్పే స్థితిలో లేదు, కానీ మేము పరిశీలించిన దాన్ని బట్టి ఆమె కంఫర్ట్ గానే ఫీల్ అవుతుంది. ఓకే, ఒకసారి మీ బ్రదర్ తో కూడా మాట్లాడేద్దాము. నమస్తే సార్. నమస్కారం సార్, చెప్పండి మీ పేరు? రవిశంకర్. ఎక్కడ వర్క్ చేస్తున్నారు? నేను విప్రోలో చేస్తాను. ఓకే. జనరల్ గా పేరెంట్స్ ని ఇలా హోమ్స్ లో పెట్టిన తర్వాత పిల్లలు ఎవరికి కనిపించడానికి కూడా ఇష్టపడరు. బట్ మీరైతే బాగానే వచ్చి మాతో మాట్లాడుతున్నారు. అంటే అసలు మీ మదర్ని ఇక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటారు? ఆవిడ ఇక్కడ అంతా ఎలా ఉంది? అంటే ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ అండి. ఒకటి, ఇంట్లో మనం చూసుకునే దానికంటే ఇక్కడ కేర్ ఎక్కువగా ఉంటుంది. నెంబర్ 2, మనం ఎంతైతే ఆవిడ నీడ్స్కి తగ్గట్టుగా ఇంట్లో మనం కేర్ తీసుకోలేం. మనకున్న ఆక్యుపేషన్ బట్టి తనకి ఎవ్రీ టైం అటెన్షన్ కావాలి. తర్వాత ఫుడ్ కానీ కేర్ మనం మార్నింగ్ టు నైట్ చేయలేం. సో ఇట్స్ ఇంపాసిబుల్. సో కాబట్టి ఇట్లాంటి ఎన్విరాన్మెంట్లో అయితే తనని పట్టించుకోవడానికి నలుగురు ఉంటారు కాబట్టి ఇట్లా ఎక్కడన్నా రిటైర్మెంట్ హోమ్లో చూద్దాం వచ్చాం. ప్లస్ అది కాక ఇక్కడ వచ్చేసి ఓపెన్ ఎయిర్ ఉంది, తను వాక్ చేయడానికి ఉంటుంది. తర్వాత వచ్చేసి సపోర్ట్ స్టాఫ్ కూడా అంతా తెలుగు వాళ్ళు. సో తెలుగు వాళ్ళు అయ్యేసరికి తనకు కూడా మాట్లాడడానికి హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడంతా మీకు సాటిస్ఫైడేనా అండి? అంటే ఎలా అనిపిస్తుంది? మీ మదర్ని చూడడానికి మీరు ఎవ్రీ వీక్ వస్తూ ఉంటారా? ఒకటి, మేము వీలైనప్పుడల్లా వీక్ అంటే ఎక్కువ వస్తామండి. నెంబర్ 2, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, సో కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడరు అని చెప్పి. చాలామంది చేస్తుంది తప్పేమో అనుకుంటారు. బట్ ఒకటి, మనం తనకి మంచి కేర్ ఇవ్వాలి అంటే మంచి ప్లేస్లో ఉండాలి కాబట్టి వచ్చాం. నెంబర్ 1. నెంబర్ 2, మల్లేశ్వరరావు గారు కూడా మాకు పాజిటివ్గా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. అంటే మీరు చేస్తుంది రైటు అని చెప్పి ఆయన మమ్మల్ని కొంచెం పాజిటివ్గా ఎంకరేజ్ చేసి మోటివేట్ చేసి ఎవ్రీ టైం వచ్చినప్పుడల్లా తను ఏదో ఒక విధంగా మోటివేట్ చేస్తుంటారు. సో తన ఎక్స్పీరియన్స్ బట్టి కానీ. మల్లేశ్వరరావు గారు ఏంటంటే మన ఫ్యామిలీలో మెంబర్ లా కలిసిపోతారు అనమాట. అంటే మన బ్రదర్ దగ్గర వదిలేం మన అమ్మని అని ఫీలింగ్ తెప్పిస్తారు. అదే ఫీలింగ్ మా అమ్మకు కూడా ఉంది. మా అమ్మకు కూడా. సో ఇప్పుడు వంశీ కానీ వెరీ కోఆపరేటివ్. అమ్మ ఇక్కడికి మీకు అంటే ఫోన్స్ అవి చేయడానికి అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉందా? ఫోన్ చేస్తుంటారా అమ్మ? మా మదర్ ఫోన్ చేసే పరిస్థితిలో లేదండి, మాట్లాడే పరిస్థితిలో లేదు. సో మా కెమెరా ఏదైనా కావాలంటే సీసీ కెమెరా పెట్టుకోమన్నారు మల్లేశ్వర గారు. బట్ అదైతే అవసరం లేదు. వీలైనప్పుడల్లా వచ్చేస్తాను, నాకు ఆఫీస్ దగ్గరే కాబట్టి. సో వీలైనప్పుడల్లా వచ్చేస్తాను. అంటే ఇప్పుడు మీరు విజయవాడ నుంచి ఇక్కడ ఇంత దూరం వచ్చి వేసారు కదా, అంటే ఎప్పుడైనా అనిపిస్తుందా అబ్బాయి ఇక్కడ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారనో? అంటే రీజనబుల్గా ఉన్నాయని మాకు తెలిసిన విషయం, బట్ మీ ద్వారా తెలుసుకుందామని. ప్రైసెస్ అవి ఇక్కడ ఎక్కువ అని, లేదా ప్రైసెస్కి తగ్గట్టుగా వాళ్ళకి సౌకర్యాలు లేవు అని ఏమైనా ఫీలింగ్ ఉందా? సో ప్రైసెస్ ఎక్కువ అంటే కేర్ కూడా అలాగే ఉందండి. ప్రైస్ కి తగ్గ కేర్ ఉంది. ఓకే, అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి, ఇప్పుడు విజయవాడ అంటే మేము హైదరాబాద్లో ఉంటాం కాబట్టి ఇక్కడికి వచ్చాము. నెంబర్ 1 అది. నెంబర్ 2, ఇట్స్ నాట్ మా మదర్ హెల్త్ కండిషన్ బట్టి డోంట్ థింక్ ఇట్ ఇస్ ప్రైసీ. సో వీఆర్ ఓకే విత్ దట్. మీకు సిస్టర్స్ ఉన్నారా అండి? లేరండి. ఓకే, మిమ్మల్ని ఎవరైనా వెనక్కి లాగారా ఇలాంటి దాంట్లో ఎందుకు జాయిన్ చేస్తున్నారు అని? మీ వాళ్ళు ఎవరైనా మీ మదర్ని? లేదు. అందరూ కూడా యాక్చువల్ మంచి ప్లేస్లో ఉన్నారని
సాటిస్ఫైడ్గా ఉండుంటారు. ఎస్పెషల్గా అంటే కొంతమందికి ఈ ప్లేస్ చూడని వాళ్ళకి, కొంతమందికి అయితే కొంచెం రిటైర్మెంట్ హోమ్ అని కానీ, హెల్త్ సెంటర్ అని కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్ అని కానీ, సో వీళ్ళకి కొంత యూనో మనకి మూవీస్లో చూపించినట్టుగా కొంచెం యూనో వేరే కంప్లీట్లీ డిఫరెంట్ పిక్చర్ ఉంది. బట్ కానీ ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్విరాన్మెంట్ చూసిన తర్వాత అట్లా ఎవరో ఫీల్ అవ్వరండి. ఫుడ్ ఫెసిలిటీస్ అవి ఎలా ఉన్నాయి? మీరు వచ్చినప్పుడు ఎప్పుడైనా ఇక్కడ తిని చూసుకున్నారా ఫుడ్ ఎలా ఉంది ఏంటి అని? ఫస్ట్ డేనే తిన్నాం. తర్వాత ఇప్పుడు వచ్చినప్పుడల్లా మేము ఏదో ఒకటి తింటుంటాం, కాఫీ తాగుతుంటాం. సో ఇట్స్ ఆల్ కామన్. మీ మదర్కి హెల్త్ బాగాలేదు కదా, సో ఆవిడకి ఫుడ్ పెట్టాలి అని రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉండొచ్చు, అవన్నీ కూడా ఇక్కడ కేర్ తీసుకుంటున్నారా? ఇందులో చెప్తారండి, చెప్పిన అది నోట్ చేసుకొని దాని ప్రకారమే చేస్తుంటారు. ఫుడ్ అంతా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. ఫుడ్ ఒకటే కాదండి, మెడిసిన్స్ కానీ మేము వాడే మెడిసిన్స్ ఏంటి, అవి ఎప్పుడు తేవాలి, ఎప్పుడు తేవాలి, డైపర్స్ ఏంటి, ఎప్పుడు మార్చాలి, అంటే పేషెంట్ డిఫరెంట్ ఉంటుంది కదా రిక్వైర్మెంట్. సో దాన్ని బట్టి వాళ్ళు వెరీ కేర్ఫుల్గా వాళ్ళు అవన్నీ ఫాలో అవుతున్నారు. సో ఫాలో అవటం వల్ల మేము ఈ రిటైర్మెంట్ హోమ్ లైక్ చేయడానికి మెయిన్ కారణం. ఇక్కడ ఏదైనా సర్వీస్ మేడం, మెయిన్ ఇక్కడ మాకు సర్వీస్ దొరుకుతుంది. సర్వీస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ స్టాఫ్ ఎలా ఉన్నారంటారు? అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ వరకు అయితే చాలా బాగుంది, బట్ స్టాఫ్ కూడా చెప్పండి ఎలా ఉంది? స్టాఫ్ బాగానే చేస్తున్నారు. సర్వీస్ అనేది మెయిన్ స్టాఫ్ నుంచే కదా దొరికేది. అదే సో ఎక్సలెంట్ స్టాఫ్ అనమాట. స్టాఫ్ నుంచి మంచి సర్వీస్ దొరుకుతుంది. సో మనకి అటాచ్మెంట్ కూడా, అంటే రిసీవింగ్, మా మదర్ని రిసీవ్ చేసుకోవడం కానీ, మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కానీ, సర్వీస్ వాళ్ళు డెలివరీ చేయటం కానీ, టైం టు టైం మెడిసిన్ కానీ, ఫుడ్ కానీ ఇవన్నీ చూసుకోవటం, అన్ని విషయాల్లో మాకు ఏ విధమైన ఇది లేదు అనిపించలేదు. ఇబ్బంది ఏమీ లేదండి. ఇట్స్ వెరీ పాజిటివ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.